గెలిపించినటువంటి మన నాయకులు నరేంద్ర మానవర్ గారికి, అట్లాగే కేసీఆర్ చిన్ని గారికి, గద్దె రామమోహన్ గారికి, డివిజన్ కార్పొరేటర్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని చిన్ని గారు మాట్లాడాల్సిందిగా కోరుతాము. స్థానిక నాయకులు అందరికీ నమస్కారం. సుపరిపాలన సంవత్సరం పూర్తయిన సందర్భంగా మొట్టమొదటి కార్యక్రమం జనసేన కార్యక్రమం రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఈ విధంగా ఉండాలి. నిజంగా చిన్న కుటుంబంలో చిన్న సమస్యలు వస్తేనే తట్టుకోలే పరిస్థితిలో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంత పెద్ద కూటమిని ఏ సమస్య లేకుండా తీసుకెళ్తున్నందుకు వాళ్ళకి తోడు చేదోడు వాదోడుగా ఉన్న నారా లోకేష్ గారికి, నారా మనోహర్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కూటమి మరిన్ని 30 సంవత్సరాల పైగా ఇదే విధంగా రాష్ట్రాన్ని పాలించే విధంగా ఉండాలని మనం అందరం కోరుకుంటూ ఈ సుపరిపాలనలో ఈ రాష్ట్రం ముందుండాలని అందరికీ విజ్ఞప్తి అందరికీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మన శాసనసభ్యులు గద్దె రామమోహన్ గారు మాట్లాడారు. కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారి పిలుపుతో ఇక్కడ జరుగుతున్న తమ్ముడు వాసు గారికి మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన నాదేళ్ల మనోహర్ గారు సంవత్సర కాలం నుంచి కూటమి ప్రభుత్వ అధికారం దగ్గర నుంచి తనకిచ్చిన బాధ్యత ఎంతో సక్రమంగా నిర్వర్తిస్తూ అనేక సంవత్సరాలు తీసుకుంటున్న మనోహర్ గారికి, అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడిగా ఒక తిరుగులేని విధంగా ప్రతి ఒక్క ఊరికి కావాల్సిన సమస్యలు పరిష్కరించుకుంటూ ఎక్కడికక్కడ కూటమి బలాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్తున్న చిన్ని గారికి, ఇతర పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా నాకు నమస్కారం తెలియజేస్తూ 5 సంవత్సరాల పాలనలో చూసిన రాక్షసత్వాన్ని పాలతోనే విధంగా ప్రజలు ఇచ్చిన తీర్పు మన ఎలక్షన్ అనేది ప్రజలు చేసిన ఎలక్షన్ మేము చూసాం. ప్రజలు వారందరికీ వారి సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఓటేసే విధానం అనేది అది ప్రజలు వారు కోరుకున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వారి ఆశల్ని వారి యొక్క ఉద్దేశాన్ని నెరవేరేందుకు మనందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళి అభివృద్ధి కార్యక్రమాన్ని సంక్షేమ కార్యక్రమాన్ని చేసుకుని ఒక సంవత్సరం అడుగు పడింది. మరొక సంవత్సరానికి మరింత మెరుగైన అభివృద్ధితో మెరుగైన సంఖ్యతో ముందుకు వెళ్ళాలని దానికి ఆ శక్తి ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా బీజేపీ కానీ, అదేవిధంగా లోకేష్ బాబు గారు కానీ మనందరూ కూడా అండగా ఉండి ఖచ్చితంగా ప్రజల సంక్షేమం అదేవిధంగా అభివృద్ధి రెండు కూడా కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం కలిగించిన తమ్ముడు వాసు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి. స్థానిక కార్పొరేటర్ ఉమ్మడి శక్తి రాధికాదేవి గారు ఒక నిమిషం